మెర్సతో డైరెక్టర్గా వచ్చారు. ఫస్ట్ మూవీ మెర్సతో డైరెక్టర్గా వచ్చారు అండ్ ఇప్పుడు ఈ మూవీలో మళ్ళీ డైరెక్టర్ కమ్ లీడ్ రోల్గా చేస్తున్నారు. ఎందుకు సడన్గా మళ్ళీ స్క్రీన్ మీద డైరెక్షన్ టు యాక్టింగ్? ఎస్, ఇది యాక్చువల్గా అంత సింపుల్గా చెప్పలేదు. ఇది చాలా కొన్ని మంత్స్ ఆలోచించి లాజికల్గా తీసుకున్న డెసిషన్ ఇది. బట్ లాంగ్ స్టోరీ షార్ట్ సింపుల్ చెప్పాలంటే, నేను రైటర్ కింద ఎప్పటి నుంచి ఉన్నాను ఇండస్ట్రీలో. మీకు తెలిసి ఉంటుంది టెక్స్ ఎంత ఎఫర్ట్ పడుతుందో. ఒక సబ్జెక్ట్ ఒకసారి రాసుకున్న తర్వాత మనం కొన్ని మంత్స్ పడతాం. మీ ఫోకస్ సో మచ్ ఆన్ ద వర్డ్స్, ఎడిటింగ్ చేసి అంతా చేసి అక్కడి నుంచి సినిమా మీకు స్క్రీన్ మీద రావడానికి సో మెనీ అన్సర్టైన్ ఫ్యాక్టర్స్. సో ఆ ప్రాసెస్లో నేను లాస్ట్ టైం ఉన్నా కాబట్టి చూశాను కాబట్టి కొంచెం అన్ని తగ్గించుకోవడానికి కొంచెం బ్రీఫ్గా చెప్తున్నాను. అండ్ ఇంకోటి, ఇన్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ బిజినెస్ ల్యాండ్స్కేప్ అంతా మారిపోయింది. ఇదివరకు ఉన్నంత వాటికల్ ద బిజినెస్ మోడల్ ఆ వైబిలిటీ కరెక్ట్ కాదు. సో జస్ట్ దిస్ మై వే ఆఫ్ ట్రైయింగ్. సో డైరెక్టర్గా అండ్ యాక్టర్గా చేశారు కదా, సో ఏమన్నా డిఫికల్టీ ఫేస్ చేస్తారా? అండ్ లైక్ రెండు ఒకటేసారి బ్యాలెన్స్ చేయడం కొంచెం కష్టం కదా, సో ఎలా బ్యాలెన్స్ చేశారు? అంటే యాక్చువల్లీ యాక్టింగ్ చాలా కంఫర్టబుల్గా ఉందండి. బట్ డైరెక్షన్ బాగా టాస్క్ అండి. అంటే వెన్ ఇస్ యాక్షన్ ఆ టైంకి అన్నీ మర్చిపోతాం. డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఫైనాన్సెస్ అన్నీ పక్కన పెట్టేసి ఆ షార్ట్లో ఉంటాం. ఎస్పెషల్లీ ఇఫ్ ఇట్స్ రొమాంటిక్ సీన్ మచ్ మోర్ బెటర్. ఇఫ్ ఇట్స్ అన్ యాక్షన్ సీన్ కుంభేయచ్చు. అంటే మీరు కావాలని ఆ టైప్ ఆఫ్ సీన్స్ పెట్టించుకున్నారా, లేకపోతే ఇదే మీరు ఇలా అడుగుతుంది ఇలా ఉంది. ఒకసారి ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు షార్ట్ చేస్తున్నాను, నేను వెనకాల నుంచి వస్తా, కిస్ చేస్తా, ఫ్రెండ్ నుంచి వస్తా, కిస్ చేస్తా. నాకు ఎంత ఇబ్బంది కూడా అమ్మాయికి చెప్పడానికి. అది యాక్చువల్ ఇట్స్ నాట్, బట్ అది ప్రొఫెషనలిజం, అలా చేయాలి. వెల్కమ్ టు టాలీవుడ్. Hi, thank you so much. How was the work experience while doing this movie? Experience was really good. So it's very kind and like a gentleman. And the entire team is really nice to work with. So I've had good experience so far. Yeah, thank you. అవును, ఎవరే స్టూడెంట్ ఎవరు మీరేనా లైఫ్లో? అంటే అందరినీ అబ్జర్వ్ చేసి రాసుకున్న క్యారెక్టరేషన్ అండి. ఆఫ్ సీన్స్, మూమెంట్స్ కానీ మోస్ట్లీ అబ్జర్వేషన్ బేస్డ్. మోస్ట్లీ డైరెక్టర్స్ అంటే వాళ్ళ సొంత లైఫ్లో జరిగి కొన్ని రాసుకుంటారు. అంటే యావరేజ్ మీరు ఇంకా నేనే కానీ నేను ఇక్కడ నేను వేరే కొంతమంది క్యారెక్టర్స్ అబ్జర్వ్ చేసి రాసుకున్నది. అండ్ ఎస్ సో మెనీ అదర్ క్యారెక్టర్ అంటే అందరినీ కలిపి రాసుకున్న క్యారెక్టరేషన్ అది నాని. ఏంటి సార్ మెర్సే చేశారు, మంచి పేరు వచ్చింది. దీంట్లో ఎందుకు మీకేంటి కథ చెప్తే హీరోలు ఏమన్నారా, లేకపోతే మీరే వచ్చారు? ఎవరికి చెప్పలేదా పని? నేను కలిసానండి, యాక్టర్స్ కలిసాను. వేరియస్ యాక్చువల్ నాకు యాక్షన్ మూవీస్ బాగా ఇంట్రెస్ట్. ఆ సబ్జెక్ట్స్ కలిసి నరేషన్ అయింది. సో ప్యారల్గా నేను ఈ సబ్జెక్ట్ రాసుకుంటూ ఉన్నాను. అండ్ మీరు అడిగే క్వశ్చన్ క్లియర్గా నేను ఎంతో యాక్ట్ చేశాను కదా. యా, సి లైక్ ఐ సెడ్, నాని రోల్ ఇట్స్ వెరీ నార్మల్ రోల్ అండి, వెరీ నార్మల్ డిగ్లామరస్ రోల్. దానికి నాకేం పెద్ద బ్యాంకబుల్ యాక్టర్ ఏం అక్కర్లేదు, ఒక సాదా సీదా కావాలి. సో ఆ టైంలో నేను ఆలోచిస్తున్న టైంలో కొంచెం ఆలోచించి తీసుకునే డెసిషన్ ఇది. అండ్ పర్సనలీ ఆఫ్ కోర్స్ నేను బాగా కనెక్ట్ అయిన క్యారెక్టర్. ఎస్, ఓకే, డైరెక్షన్ వర్క్ ఓకే, హీరో వర్క్ ఓకే, ప్రొడ్యూసింగ్ కూడా అంటే కొంచెం మీకు దొరుకుతారు కదా, దొరకలేక ప్రొడ్యూసర్ పెట్టుకున్నారు. మీరే ప్రొడ్యూసర్. ఆనెస్ట్గా స్పీకింగ్ ఎవడో మన వెనకాల వచ్చి బాబు చేసి బాబు నేను అంటలేదు ఇక్కడ. సో పర్సనల్గా మనం తీసుకున్నాం. ప్లస్ ఆ ఫ్రీడమ్ బాగా ఎక్కువ ఉంటుందండి, మనకి మంచి ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం డైరెక్టర్, ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీస్ కొంచెం ఓవర్లాప్ అవుతూ ఉంటాయి. ఐ వోంట్ సే రెండు సెపరేట్ అని అన్ను. ఇన్ఫ్యాక్ట్ ఇంకో కొంచెం బెటర్గా ఉంటుంది. మనం కొన్ని ఎక్విప్మెంట్ కావాలనుకుంటాం, కానీ దానికి కొంచెం యాజ్ ప్రొడ్యూసర్ ఆలోచించి తీసుకుంటాం డెసిషన్. సో దాట్ వే ఐ వాజ్ కంఫర్టబుల్. అండ్ నేను ఎందుకు ప్రొడ్యూస్ చేశానంటే, నాకు ఐ వాంట్ టు లెర్న్ ద బిజినెస్ సైడ్ ఆఫ్ ఇట్, ద మూవీస్ ఆల్సో, నాట్ జస్ట్ ద టెక్నికల్ పార్ట్ ఆఫ్ ఇట్. అందుకేనండి, ఏమైనా కష్టపడితే ఇప్పుడే కష్టపడాలి, తర్వాత కష్టపడలేము. సార్ ఎవరు డామినేట్ చేశారు లొకేషన్లో, హీరోనా, ప్రొడ్యూసరా, డైరెక్టర్? ప్రొడ్యూసర్ ఏనండి.
ఎట్లా దొరుకుతారు సార్ పీవీఆర్ ఐనాక్స్ వాళ్ళు ఎలా దొరుకుతారు మీకు? ఇంత చిన్న సినిమాకి వాళ్ళు దొరకమంటే మామూలు విషయం కాదు రిలీజ్కి. అదేంటండి అలా అడిగేశారు? లేకపోతే చాలా చాలా చిన్న సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి ప్రతి ఫ్రైడే, అందరికీ దొరకరు రిలీజ్. మీకు ఎలా దొరికారు? అంటే వాళ్ళు మన కంటెంట్ బాగా చూశారు, రిలీజ్ చేశారు, లిరికల్ వీడియోస్, సాంగ్ విజువల్స్, టీజర్, ట్రైలర్, అంటే ఇంకా రిలీజ్ అవునా కూడా వాళ్ళకి చూపించాను. సో దే వాళ్ళు తీసుకునే డెసిషన్ కొంచెం ఆలోచించే తీసుకుంటారు. సో అది కంటెంట్ అంతా వాళ్ళు చూసి రిలీజ్ చేసిన తర్వాతే ఒప్పుకుంటారు ఆ డీల్ అయింది. సార్ మీ హీరోయిన్స్కి కథ చెప్పారా? ఇలా సీన్లు ఉంటాయి, డిప్లాక్స్ ఉంటాయి, ముందు నుంచి Course అండి. ముందు నుంచి పెడతాను, ముద్దు వెనక నుంచి పెడతాను, ఏం చెప్పారా? అంటే చూడండి, స్టూడెంట్స్ అంటేనే తెగ మాస్. నాకు తెలిసి వాళ్ళకి మనం మాస్ అని చెప్పట్లేదు. సో స్టూడెంట్స్ చేసే అల్లరి పనులు అవన్నీ. సో ఐ వాంటెడ్ టు షో ఇన్ అ వెరీ నైస్ వే, క్లాసీ వే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన గౌతమ్ మేనన్ గారు కానీ ఆ స్టైల్ అని చూసారా, మన రొమాన్స్ ఇది నేను నెగిటివ్గా ఎక్కడ వల్గారిగా ఎక్కడ చూపించలేదు, చాలా అందంగానే చూపించడం ట్రై చేశాను. అండ్ వీళ్ళు చెప్పినప్పుడు కూడా నేను చెప్పాను, చూడండి మన ఫస్ట్ కేసు ఎలా ఉంటుంది, ఆ మూమెంట్స్ని కొంచెం అందంగా క్యాప్చర్ చేస్తాను, ఓవర్గా ఏమి ఉండదు. ఇట్ విల్ బి సో పోయిటిక్ దట్ ఈవెన్ గర్ల్స్ వాంట్ టు సీ ఇట్ ఆన్ ద స్క్రీన్. దట్ వాజ్ మై విజన్ దట్ టైమ్, ఈవెన్ నౌ ఆల్సో. సార్ వీళ్ళు ఎక్కడ చేశారా మోడల్ సార్? వీళ్ళు ఆల్రెడీ కొన్ని మూవీస్ చేశారండి, తమిళ్లో కూడా చేశారు. అండ్ షీఈ్ ఆల్సో డన్ సమ్ వీడియోస్ అండ్ మూవీస్ ఆల్సో ఇన్ ద నార్త్. సో తెలుగులో అయితే నేనే ఫస్ట్ లాంచ్. సార్ ఏంటి ఆగస్ట్ 2వ తారీఖు ఒక డజన్ సినిమాలు ఉన్నాయి ఇంచుమించు. అవునండి. ఏం చూడాలి? మీరు చూడాలా, వాళ్ళకి చూడాలా? ఫ్రీగా ఇచ్చినా కూడా ఆడియన్స్ రావడానికి ఇబ్బంది పడుతుంది. ఈ ఆడియన్స్ డిసైడ్ చేయాలండి. వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. మేము చేయగలంతా చేస్తున్నాం. ఏంటి సార్ యూనిక్ పాయింట్ ఏముంటుంది? ఇవన్నీ మీరు ముద్దులు పెడుతున్నారు, కాలేజ్ డేస్ చూపిస్తున్నారు, ఇది అందరి లైఫ్లో జరిగే ఇన్సిడెంట్స్. ఏముంటుంది యూనిక్ పాయింట్, యూఎస్పీ పాయింట్ ఏముంటుంది? మీరే అన్నారు కదా అందరి లైఫ్లో జరిగేదని, సో అది చూడాలనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఈవెన్తో మీరు అనొచ్చు ఎన్నో స్టూడెంట్స్ మూవీస్ చూస్తున్నాం, ఎన్నో డ్రామాస్ చూస్తున్నామని, కానీ ఎవ్రీ స్టూడెంట్ వాళ్ళ ఓన్ పర్స్పెక్టివ్ ఉంటుందండి, వాళ్ళ ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది, మనకు కనెక్ట్ అయ్యే పాయింట్స్ ఉంటాయి. అండ్ ఆఫ్ బీట్ మూవీస్ ఆఫ్ బీట్ ఉంటాయండి. అండ్ మనం చూపించే ఈ మూవీలో కూడా కొంచెం ఫ్రెష్గా చూపిస్తాం. ఇట్స్ నాట్ లైక్ రెగ్యులర్ మోసదోరణ ఏం కాదు. స్టార్ కాస్ట్ రాజు కనకాల, ఝాన్సీ గారు తప్ప ఎవరో పెద్ద కనిపించలేదు. అవసరం లేదా ఇంకా మిగతా వాళ్ళు? అంటే నాకు ఉన్న రిసోర్సెస్తో మ్యాక్సిమం ఉన్న క్యారెక్టర్స్కి యాప్టోన్లే తీసుకున్నాం. ఇక్కడ వాళ్ళకు ప్యాడింగ్ కోసం స్పెషల్గా నేను క్యారెక్టర్స్ చేసి ఫిల్ చేసేయలేదు. అవసరం మేరకే వాళ్ళు తీసుకున్నాను. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్, రాజు కనకాల గారు కానీ ఝాన్సీ గారు కానీ, వాళ్ళ ముందు చేయాలంటే నాకు షేక్ వచ్చేది, వాళ్ళంత మంచి పర్ఫార్మెన్స్. సో అవసరం బట్టి తీసుకున్నాను రోల్స్ అన్ని కూడా. పవన్ గారు నచ్చుతాడా, డైరెక్టర్ పవన్ నచ్చుతాడా ఆడియన్స్? రైటర్ పవన్. ఓకే సో సాహిబ్, యూ లుకింగ్ గార్జియస్. కొంచెం అమ్మాయిలు ఎక్కువ క్వశ్చన్స్ అడుగుదాం, చాలా కష్టపడి వచ్చారు కదా. Sahib Gira. Hi. Looking gorgeous. So average student now is very looking good. So which accept of personality and character. And what is your favorite point in this movie? Favorite point in this movie? Yep. I feel all the scenes that are written, my scenes with Pavan sir, it's a very like fun, loving scenes. Like there's friendship, there's romance. So all those scenes, I had a lot of fun doing them. So I think that's the favorite part. హీరో గారు సార్, ఇప్పుడు యావరేజ్ స్టూడెంట్ నాని అనేది చాలా క్యాచీ టైటిల్ ఇది. సో జనరల్గా ఆడియన్స్ అనేది బ్యాక్ బెంచర్స్ని ఎక్కువ ఇష్టపడతారు. అంటే స్టూడెంట్స్ లైఫ్లో అంటే బ్యాక్ బెంచర్స్ అని ఉంటారు. అంటే యావరేజ్ ఖచ్చితంగా వాటి గురించి కనెక్ట్ అవుతారని మీరు ఈ మూవీ తీసారా, ఆ టైటిల్ యాక్ట్ అని? అంతే కదండి. అంటే చూడు, మన సినిమాలో హీరోస్ అంటే ఏదో ఒక స్పెషల్ ఉంటుంది. హీరో లుక్స్ కానీ, ఎక్స్ట్రాడినరీ బ్యాక్గ్రౌండ్ అని ఉండొచ్చు, అంటే వాడు ఏదో ఒక దాంట్లో వెరీ స్పెషల్ ఉంటాడు. సో మన సినిమాలో అయితే వెరీ నార్మల్ సాదా సీదా గై. సో నేను యావరేజ్ అని ఎందుకు పెట్టానంటే, సొసైటీలో చాలామంది మనం యావరేజే, బట్ మన చూడండి చాలామంది ఎలా ఉంటారంటే కొంచెం ఇన్నోసెన్స్ ఉంటుంది, నెక్స్ట్ ఏం చేయాలో తెలియదు, ఎస్పెషల్లీ స్టూడెంట్ ఫేస్లో. సో వాడు
ఏం చేద్దామో క్లారిటీ ఉండదు. అమ్మాయిలేమో రసంలో కరివేపాకులు తీసి పడేస్తారు. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ నాని. సో యావరేజ్ అని పేరు పెట్టడానికి అంతే, అదే కారణం. సో అంటే నాని అనేది అందరు జనరల్ ఇంట్లో ఎవరికైనా చెప్తారు నాని అంటే ఒక కామన్ నేమ్ అది. సో అంటే ఈ స్టూడెంట్ మాత్రమేనా, దీని వెనకాల ఎమోషన్ ఏమైనా ఉందా అంటే ఫ్యామిలీ సంబంధించిన మూవీలో? ఎస్, మంచి ఎమోషన్ ఉందండి. నేను అప్పటికి అనుకున్న వేరే ఆప్షన్స్ కూడా, యావరేజ్ స్టూడెంట్ పవన్ అని అనుకున్నాను, యావరేజ్ స్టూడెంట్ వెంకీ అని అనుకున్నాను, కానీ నాని వాజ్ మోర్ హార్ట్ టచింగ్. యావరేజ్ స్టూడెంట్ నాని అలియాస్ పవన్ కుమార్. సో అంటే మీ ఫ్రెండ్స్ కొలీగ్స్ కావచ్చు కూడా అంటే పవన్